Exaudiorationem meam a te omnis caro venie. Requiem eternam dona పితా పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము శాంతి మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా మనం ఇక్కడ సమావేశమై ఈరోజు మనం మరణించిన వారి ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. శ్రీ సభలో ప్రతి సంవత్సరం నవంబరు నెల 2వ తేదీన మరణించిన సకల విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ వారి ఆత్మలు దేవుని సన్నిధికి చేరాలని వేడుకుంటాం. వారి ఆత్మవిశ్రాంతికి ఈ దివ్య పూజలో మనం ప్రార్థించుదాం. ముఖ్యంగా ఈరోజు ఈ సంవత్సరంలో చనిపోయిన గురువులు, కన్యాస్త్రీలు, అదేవిధంగా గృహస్థ క్రైస్తవులు కుటుంబాలు ఎవరైతే చాలా చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారో ముఖ్యంగా ఆ కుటుంబాలను మనం ఈరోజు గుర్తుంచుకుందాం. ఇంకా ఎవరైతే హాస్పిటల్లో ఉండి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో వారి కోసం కూడా ఈరోజు ఈ దివ్య పూజలో ప్రార్థించుదాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యులవటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతను పాపములు కొంచున్నారు. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తే ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, సహోదరి సహోదర మిమ్మల్ని నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనలను దయతో ఆలకింపుము. మృతులలో నుండి లేపబడిన నీ కుమారుని యందు మా విశ్వాసం మరింత బలపడినది. మరణించిన నీ దాసులందరికీ పునరుత్థానం కలదన నమ్మకమును కూడా మా యందు కొత్త ఉత్తేజంతో దృఢపరపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన యావే మృత్యువును నాశనము చేయును. మొదటి పఠనము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనము వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనము వరకు. సర్వశక్తిమంతుడవైన ప్రభువు ఈ పర్వతము మీద సకల జాతులకును విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంస భక్ష్యములతోనూ మధువుతోనూ కూడియుండును. క్రొవ్విన పశువుల మాంసముతోనూ తేరుకొనిన ద్రాక్ష సవముతోనూ నిండియుండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద అతడు తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును. ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలోనూ తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన పలికిది. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు, ఇతడు మన ప్రభువు, మనమితనిని నమ్మితిమి, ఇతడు మనలను కాపాడెను. ఇతడు ప్రభువు, మనమితనిని విశ్వసించితిమి, ఇతడు మనలను రక్షించెను, కనుక మనము ప్రమోదము చెందుదము. ఇది ప్రభుని వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. నా బడలికలను తొలగించును. తాను వాగ్దానము చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయ గుండా పయనించునప్పుడు నేను ఎట్టి అపాయమునకు జంకను. ప్రభు, నీవు నాకు తోడుగా నుందువు. నీ బడితయు కోలయు నన్ను కాపాడుచుండును. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలములతో నాకు అభ్యంగనము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. రెండవ పఠనము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి
11వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఎలైనా దేవుడు మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనం బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్మలమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో గదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధానపరపబడిన వారమై ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ఏలిన వారి వాక్కు. పునరుత్థానమును జీవమును నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
పునీత లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము వచనములు 11 నుండి 17 వరకు. యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో, "ఏడవవద్దమ్మా" అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయుచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, "చిన్నవాడా, లెమ్ము అని నీతో చెప్పుచున్నాను" అని అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై, "మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను" అని చెప్పుకొనుచు దేవుణ్ణి స్తుతించిరి. యేసుని గురించిన ఈ వర్తమానము యోదయ ప్రాంతము అంతటను పరిసర ప్రాంతములందు అంతటను వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, ఒక విశ్వాసి తన ఇహలోక యాత్రను ముగించిన తరువాత అతని ఆత్మకు ఏమి సిద్ధిస్తుంది అనేది ప్రశ్న. అతని మాటలు, చేతలు, జీవిత విధానాన్ని అనుసరించి అతనికి మోక్షమో లేక ఉత్తరించు స్థలమో, ఒకవేళ తాను చావైన పాపములో మరణిస్తే దేవుని నుంచి పోతారని మనం నమ్ముతున్నాం. కానీ ఎవరు దేవుని నుండి దూరమైపోకూడదని మనం చనిపోయిన వారి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆత్మలు మోక్షాన్ని పొందే ముందు శుద్ధి పొందే స్థితిలో అనేది శ్రీసభ యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అయితే మన ప్రార్థనలు, పూజా సమర్పణలు ఆత్మలను శుద్ధి పొందే స్థితిలో ఎలా తోడ్పడతాయి? మృతుల ఆత్మల కోసం మనం ఎందుకు ప్రార్థిస్తాం? ఎందుకు పూజలు సమర్పిస్తాం? అసలు పరమపదించిన వారి ఆత్మల కోసం ప్రార్థించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. దీనికి సమాధానం మన విశ్వాస సంగ్రహంలోనే ఉంది. పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను అని చెబుతున్నాం. శ్రీసభ సభ్యత్వంలో 3 స్థితులు ఉన్నాయి. మొదటిది, ఈ లోకంలో ప్రభు యేసు అనుచరులుగా జీవిస్తున్న మనము. ఈ స్థితిని మనం యాత్రిక శ్రీసభ అంటాం. అంటే మనం యాత్రిక స్థితిలో ఉన్నామని అర్థం. మనందరం యాత్రికులం. రెండవది, మరణించి జీవితకాలంలో చేసిన పనులను, నడవడికని బట్టి పరలోక మహిమలోనికి ప్రవేశించేందుకు దేవుని కరుణ, న్యాయ తీర్పుపై ఆధారపడి శుద్ధీకరణ స్థితిలో ఉండే ఆత్మలు. ఈ స్థితినే మనం ఉత్తరించు స్థలం అంటాం. ఈ స్థలం దేవుని న్యాయం, కరుణల సమ్మళిత సంయుక్త స్థితి. అంటే దేవుని న్యాయంలో దేవుని కరుణ కూడా చూపబడుతూ ఉంటుందని దీని భావం. ఈ తాత్కాలిక నిర్బంధం నుండి ఆత్మలు త్వరగా విడుదల పొందాలని దేవుని కరుణ కోసం మనం ప్రార్థనలు, పూజలు సమర్పిస్తాం. మూడవది జయసభ. అంటే మోక్షం చేరుకొని దేవుని మహిమలో పూర్ణ వెలుగులో పరమానంద ధ్యాన స్థితిలో ఉన్నవాళ్ళు. వీరినే మనం పునీతులని పిలుస్తాం. నిన్నే వాళ్ళ పండుగ చేసుకున్నాం. మన శ్రీసభ దైవార్చన సంవత్సరంలో
2 దినాలు దేవవర ప్రసాదములో మరణించిన క్రైస్తవులందరినీ స్మరిస్తుంది. మొదట మోక్షానికి చేరిన పునీతులను, తదుపరి మోక్షంలో ప్రవేశించడానికి వేచియున్న ఉత్తరించు స్థల ఆత్మలను స్మరిస్తుంది. మోక్షంలో ఉన్నవాళ్ళు, ఉత్తరించు స్థలంలో ఉన్నవాళ్ళు, భూలోకంలో ఉన్న మనందరం శ్రీసభ సభ్యులమే. వీరంతా ద్రాక్ష తీగ రెమ్మల వలె ప్రభువుతో ఐక్యమై ఉన్నారు. అందుకే వీరి మధ్య పరస్పర సన్నిహిత సంబంధం ఉండాలి. అందుకే మనం చనిపోయిన ఆత్మల కోసం ప్రార్థిస్తూ ఉంటాం. అదేవిధంగా మోక్షంలో చేరిన పునీతుల వాళ్ళ యొక్క ప్రార్థనలు కూడా అడుగుతూ ఉంటాం. అట్టి సంబంధాన్ని పోషించడానికే శ్రీసభ ఈ 2 పండుగలను ఏర్పరిచింది. కాగా మరణించిన సకల విశ్వాసుల సంస్మరణను ఈరోజు మనం ఒక జ్ఞాపకార్థక దినంగా, ఒక నిరీక్షణతో కూడిన రోజుగా, అదేవిధంగా నిష్ఠతో కూడిన ప్రార్థనా సమయంగా భావించి ధ్యానించుదాం. మొదటిగా ఇది ఒక జ్ఞాపకార్థక దినం. ఈరోజు మనందరికీ పెద్ద జ్ఞాపకాలతో నిండిన రోజు. మన ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే మనకు అర్థం అవుతాయి. వాళ్ళని గుర్తు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ గురించిన జ్ఞాపకాలు, అవి చిన్న జ్ఞాపకాలు కాదు, చాలా పెద్ద జ్ఞాపకాలు. అందుకే ఈరోజు మనం ఉంటున్నాం. ఇది పెద్ద జ్ఞాపకాల రోజు. మన కుటుంబాలలో, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో దిగవంతులైన మన కుటుంబీకులను గుర్తించుకుంటాం. పరమపదించిన ఫ్రాన్సిస్ పోప్ గారు ఈ రోజును గురించి సముచితంగా మాట్లాడారు. ఆయన జ్ఞాపకం అనే అంశాన్ని గురించి మాట్లాడారు. జ్ఞాపకం ఏం చేస్తుంది? జ్ఞాపకం ప్రజలను బలపరుస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మూలాలను తెలుసుకుంటారు. ప్రతివారు వారికి గుర్తింపు ఉందని, చరిత్ర ఉందని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ జ్ఞాపకార్థ కూటమి మనం ఒంటరి వాళ్ళం కాదని, మనం ఒక ప్రజలకు చెందిన వాళ్ళమని మన అస్తిత్వాన్ని తెలియజేస్తూ మనం ప్రజల్లో భాగమని చెబుతుంది. సమాధుల తోటలో 100 మంది సమావేశమైనప్పుడు అక్కడ భూస్థాపితం చేసిన వాళ్లలో కొందరు తమకు చెందిన వారని, వాళ్ళు తమ జీవన ప్రయాణంలో పాలు పంచుకున్నారని వారిని గుర్తుంచుకుంటాం. ఈరోజు మనందరం వచ్చాం. ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ మనకు చాలామంది తెలిసిన వాళ్ళే. వాళ్ళ జీవితాల్లో మనం పాలు పంచుకున్నాం. మన జీవితాలలో వాళ్ళు పాలు పంచుకున్నారు. కాబట్టి వారిని గుర్తుంచుకుంటాం. అదే పెద్ద జ్ఞాపకం మనకి. గతాన్ని గుర్తుంచుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే ఇది అనేక జ్ఞాపకాల సమ్మేళనం. ఈ జ్ఞాపకాలలో ఎంతోమంది ఆప్తులు ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళు మనతో లేరు. అయినా ఈ రోజును పెద్ద జ్ఞాపకాల రోజుగా అందరం కలిసి మన జ్ఞాపకాలను పంచుకుంటున్నాం. వాళ్ళు మన జీవన ప్రయాణంలో భాగస్థులు. వారి మంచి లక్షణాలు, గుణాలను, ప్రేమను గుర్తుకు తెచ్చుకొని ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వాళ్ళ భూమి మీద లేనప్పుడు వాళ్ళను స్మరించుకుంటూ కంటతడి పెడుతున్నాం. అయినా వాళ్ళు మన హృదయాల్లో, మన పెద్ద జ్ఞాపకాల్లో అంతర్భాగంగా మిగిలిపోయారు. వారు పాటించిన విలువలు, వారి దృక్పథాలు, వారి ప్రవర్తన అన్నీ మనకు ఒక నిధిగా లభ్యమవుతున్నాయి. మన వంతు వాటిని మనవిగా చేసుకొని జీవిత సార్థకతను పొందవచ్చు. ఈరోజు వాళ్ళే మన మనస్సుల్లో సజీవులై వెలుగుతున్నారు. కాబట్టి ఈ క్షణాలను మనం పదిలంగా ఉంచుకోవాలి, దాచుకోవాలి. ఈనాటి ప్రార్థనా సమయంలో, ఈనాటి ప్రార్థనా స్మరణంలో మరణించిన మన బంధువులు, మిత్రులు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలను హృదయంతో విందాం. కేవలం గుర్తుకు తెచ్చుకోవడం కాదు, మనసులతో విందాం. అప్పుడే వాళ్ళు మనకు చేసిన మంచి పనులను, అవి పెద్ద పనులుగా మనకు కనబడతాయి. రెండవది, ఈరోజు నమ్మకమైన రోజు, నమ్మకంతో నిండిన రోజు. జీవితాన్ని సంతోషంగా గడపడానికి నమ్మకం అనేది మనకు పట్టునిస్తుంది. మనం జీవితాన్ని కోల్పోతే మనం జీవితాన్ని కోల్పోతే అన్నింటినీ కోల్పోతాం. కానీ మనం జీవించినప్పుడు నమ్మకాన్ని కోల్పోతే అది దాదాపు మరణానికి సమానం. ఎందుకంటే అది మనల్ని ముందుకు నడిపే గొప్ప ఆశ. అన్ని పరిస్థితుల్లోనూ అది జీవితంలోని ప్రకాశవంతమైన వైపును చూసేలా చేస్తుంది.
జీవితంలో ముందుకు సాగడానికి శక్తినిచ్చే ఒక పవర్ బ్యాంక్ లాంటిది నమ్మకం. క్రైస్తవులమైన మనం అన్ని విధాలుగా ఆశీర్వదింపబడిన వాళ్ళం, విశేషమైన వాళ్ళం. ఎందుకంటే ప్రాణ నష్టం కానీ మరణం కానీ మనకు సంభవించినప్పుడు అవి క్రీస్తులో క్రొత్త జీవితానికి ఒక మలుపులాగా పనిచేస్తాయి. జీవితంలో దాదాపు చివరి క్షణాల్లో ఈ నమ్మకం, ఈ నిశ్చయిత క్రైస్తవ నిరీక్షణను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిరీక్షణ ఒక బహుమతి లాంటిది. జీవితంలో చాలా విషయాలు మనల్ని నిరాశకు గురి చేస్తాయి. ప్రతిదీ ఓటమితో ముగుస్తుందని మరియు మరణం తర్వాత అంతా శూన్యమే మిగులుతుందని అనుకునేలా చేస్తాయి. ఇటువంటి సందర్భాలలో యోబు స్వరం క్రైస్తవుల హృదయాలలో ప్రతిధ్వనించాలి. ఏమని చెప్పాడు యోబు గారు? అన్ని పోగొట్టుకున్న యోబు గారు చివరికి ఏమని చెప్పాడు? నా విమోచకుడు సజీవంగా ఉన్నాడని నాకు తెలుసు. నన్ను విమోచించిన వాడు సజీవంగా ఉన్నాడని నాకు తెలుసు, కాబట్టి నాకు కూడా మరణం లేదు. రోమీలకు రాసిన లేఖ మనకు నిరీక్షణ యొక్క సందేశాన్ని ఇస్తుంది. నిరీక్షణ మన నమ్మకాన్ని వమ్ము చేయదు. ఎందుకంటే దేవుని ప్రేమ పవిత్రాత్మ ద్వారా మన హృదయాలలోనికి కృమ్మరించబడింది. క్రీస్తు ప్రభుని మరణం ద్వారా చేకూరిన సఖ్యత అందరికీ ఒక అవకాశంగా మారింది. కాబట్టి నమ్మకం, నిరీక్షణ మనల్ని అవమానానికి దారితీయవు. బదులుగా భవిష్యత్తు పట్ల ఆశాజనకంగా మరియు ఆనందంగా ఉండడానికి దేవుని అనుగ్రహాన్ని పొందుతుంది. మళ్ళీ మునుపటి జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు నమ్మకంగా క్రీస్తు మనలను దైవానుగ్రహమునకు పాత్రలను చేశాడు అని చెప్పారు. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొనుటకు ఆశతో మనం అతిశయించుతున్నాం. అంతేకాదు మన బాధలలో కూడా మనం అతిశయించుదాము. ఏలైనా పౌలు గారు చెప్పినట్టు రోమీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయం 2-5 వచనాలు, ఏలైనా కష్టములు ఓర్పు సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు దానముగా మన కుసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను అని చెప్పాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆకర్షిస్తుంది, మన జీవితానికి సార్థకతనిస్తుంది. నాకు వేరే గమ్యం కనిపించడం లేదు. ఈ నిరీక్షణ అనేది దేవుని ప్రసాదనము. అది మనల్ని నిత్య జీవితానికి, శాశ్వత జీవనానికి ఆకర్షిస్తుంది. ఈ నిరీక్షణ అనేది ఒక లంగరు. విశ్వాసుల ఆనంద క్షణాల్లో మరియు భయంకరమైన క్షణాల్లో కూడా ఈ నమ్మకం, ఈ నిరీక్షణ దారితీసే పగ్గాన్ని పట్టుకోవాలి. మరణానంతరం మనకున్న ఆశ క్రీస్తులో క్రొత్త జీవనాన్ని పొందటం. ఈ పగ్గం మనల్ని నూతన జీవితానికి తరలిస్తుంది. కాబట్టి క్రైస్తవులకి ఒక నమ్మకం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణతో మనం దాన్ని పట్టుకొని వేలాడాలి. ఆ నిరీక్షణ ఎవరిచ్చారు మనకి? క్రీస్తు మరణం, ఉత్థానం దయచేసింది. చివరిగా ఈరోజు ఏ రోజు? నిష్ఠతో కూడిన ప్రార్థనా దినం. దేవునికి మొరపెట్టడం అనేది మానవ జీవితంలో సహజ సిద్ధమే, అది అనివార్యం కూడా. ప్రార్థన వల్ల మనకు దేవునితో సంబంధం ఏర్పడుతుంది. ఇది మనకు బలాన్ని ఇస్తుంది. వాస్తవిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనడానికి ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మ దివ్య విశ్వాసాన్ని పెంచుతుంది. మనకు మహాశక్తిని ప్రసాదిస్తుంది ప్రార్థన. యేసు ప్రభువు సర్వదా పరలోక తండ్రితో ఇట్టి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ప్రార్థన ద్వారా తండ్రితో ఐక్యమై ఉన్నాడు. క్రీస్తు ప్రభువు మన మౌన ప్రార్థనలో నిమగ్నమయ్యేవాడు. పరమపితతో ఏకాంత ప్రార్థన సమయంలో ఆయన చాలా సమయం గడిపేవాడు. తండ్రితో ఉన్న ఇట్టి అన్యోన్యత వలననే క్రీస్తు ప్రభువు మహోన్నత శక్తిని ప్రదర్శించాడు. ఈ ప్రార్థనా శక్తితోనే క్రీస్తు ప్రభువు ప్రజల వ్యాధులను నయం చేశాడు, అనేక అద్భుతాలు నిర్వహించాడు, ఆశ్చర్యకరంగా దయ్యాలను వెడలగొట్టాడు, మరణించిన వారిని బ్రతికించాడు. నిజం చెప్పాలంటే తాను నిర్వహించిన సుదీర్ఘ ప్రార్థనా శక్తితోనే ప్రజల నాడిని పసిగట్టాడు ఆయన. వారి అవసరాలను గుర్తించాడు. నేటి సువార్త గ్రంథ పఠనంలో మనం గమనిస్తున్నది ఇదే. యేసు ప్రభు ఒక వితంతువును చూచాడు. ఆమె తనకు కలిగిన ఏకైక కుమారుడు చనిపోయినందున కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. శోకతప్త అయిన ఆమెను చూడగానే యేసుని హృదయం బాధతో కరిగిపోయింది. ప్రభువు సానుభూతితో మరుక్షణమే ఆమె కుమారుని బ్రతికించాడు. మరణించిన ఆ యువకునికి ప్రాణం పోసి తల్లికి అప్పగించాడు. ఆమె కన్నీటిని ఈ రీతిగా తుడిచి ఓదార్చాడు. దుఃఖానికి బదులు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించాడు క్రీస్తు. ఇలాంటి వారు ఈ లోకంలో ఇంకా ఎందరో ఉన్నారు. కన్నీటి సాగరంలో మునిగి తేలుతూ ఉన్నారు.
తమకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోయి అపారమైన వ్యధకు గురి అయి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. దిక్కుతోచక తల్లడిల్లిపోతున్నారు. పరిష్కార మార్గం కానరాక నిరాశ చెందుతున్నారు. ఇట్టి వారిని చూచి ప్రభు జాలి చెందుతున్నాడు. ఈ బాధను గురించి చింతిస్తున్న వారు ఎవరో కాదు, మనమే చింతిస్తున్నాం. మనమే వెక్కి వెక్కి ఏడుస్తున్నాం. మనమే చాలా సంతోషంగా లేము. ఈ బాధలను గురించి చింతిస్తున్న వారు ఎవరో కాదు, మనమే. నేడు మనం మరణించిన ఆత్మలను సంస్మరిస్తూ ఈ శోకాన్ని వియోగాన్ని భరించలేక భయంతో వణికిపోతున్నాం. మనల్ని చూచి ప్రభువు ఆ వితంతువును ఓదార్చినట్లు మనలను కూడా ఓదారుస్తున్నాడు. భయపడకండి అని చెబుతున్నాడు క్రీస్తు ప్రభు ఈరోజు. భయపడకుము అని మనలో ప్రతి ఒక్కరికి ప్రభు ధైర్యం చెబుతున్నాడు, అభయం ఇస్తున్నాడు. గుండె జడబు చేసుకొని ప్రోత్సహిస్తున్నాడు. గుండె జడబు చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు. ఈ ప్రభుని మాటలు మనకు కొంత ఉపశమనాన్ని దయచేస్తున్నాయి, ఆత్మధైర్యాన్ని సమకూరుస్తున్నాయి. మానసికంగా ఊరటను, ఉల్లాసాన్ని, దృఢత్వాన్ని సమకూరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి. మనల్ని తీవ్రంగా గాయపరిచిన పాత స్మృతులను స్వస్థపరుస్తున్నాయి. మనకు స్వస్థతను దయచేసి ప్రభువునందు నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. చితికిపోయిన బ్రతుకులను చిగురింపజేస్తున్నాయి. ఇవి జీవం గల ప్రభువుని వాక్కులు. మనం ఈరోజు మరణించిన విశ్వాసులందరినీ స్మరిస్తున్నాం. కానీ వారిలో చాలామందిని గురించి మనకు స్పష్టంగా తెలియదు. అయినా ప్రార్థన ద్వారా వారితో అన్యోన్య అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నాం. మనం వారి కొరకు ప్రార్థించడమే కాక వారికి మొరపెట్టుకుంటున్నాం కూడా. మనం మృతుల సహాయాన్ని కూడా అర్థిస్తున్నాం. మనకంటేనూ ముందుగా మరణించిన వారి కొరకు భక్తి కృత్యాలు నిర్వహిస్తున్నాం. అన్నిటికంటే ప్రధానంగా వారి కొరకు సుదీర్ఘ ప్రార్థనలు నిర్వహించడం సముచితం. ఇంకనూ స్వర్గమందలి దేవుని సన్నిధికి చేరలేకున్న ఆత్మల కొరకు నిండు భక్తితో పట్టుదలతో విజ్ఞాపనలు కూడా సమర్పిస్తున్నాం. త్వరగా వారు మోక్షానికి చేరాలని దీక్షతో వేడుకుంటున్నాం. మనం మృతుల కొరకే కాక జీవించి ఉన్న వారి కొరకు కూడా మనం విజ్ఞాపనలను పరలోకపు తండ్రికి వినిపిస్తున్నాం. మన కొరకు కూడా మనం ప్రార్థిస్తున్నాం. సమయం ఆసన్నమైనప్పుడు మరణమును నిర్భయముగాను ధైర్యముతోనూ ధీరత్వంతోనూ ఎదుర్కొనగల సాహసం ప్రభువు నుండి పొందాలని ప్రాధేయపడి అడుగుతున్నాం. మరణం తప్పదను వాస్తవం మనకు బాధ కలిగించినప్పటికీ జీవిత వాస్తవాలను సమర్థవంతంగా అంగీకరించే కృప కొరకు మనం అర్థిస్తున్నాం. ఈ విషయంలో మన మృతులు తోడ్పాటును కూడా మనం కోరుతున్నాం. వారు మన తరపున విజ్ఞాపనలు చేస్తే అవి మనకు ఎనలేని ఆత్మసత్తువను దయచేస్తాయి. మనం నీతి వైశిష్ట్యముతోనూ అర్థవంతంగాను జీవించుటకు వారి ప్రార్థనలు మనకు ఉపయోగపడతాయి. ఇన్ని కారణాలు బట్టి ఈ మృతుల సంస్మరణ దినమును నిష్ఠతో ప్రార్థించే దినముగా మార్చివేద్దాం. తద్వారా మనము మరణానికి సరైన రీతిగా సిద్ధపడగలం. స్వర్గమందు ప్రభువును ముఖాముఖిగా చూస్తామనే నమ్మికతోనూ ఆ ప్రభుని సమక్షంలో మనం పరమానందం అనుభవిస్తాం అనే ఆశతోనూ మనందరం ముందుకు సాగాలి. అప్పుడు యెషయా ప్రవక్త మాటలను మనం సొంతం చేసుకుంటాం. ప్రవక్తతో కలిసి ఇలా ప్రకటిస్తాం: ఇతడు మన ప్రభువు, మనము ఇతడిని నమ్మితిమి, ఇతడు మనలను కాపాడను, ఈయనే మన ప్రభువు, మనం ఇతడిని విశ్వసించితిమి, ఇతడు మనల్ని రక్షించను, కనుక మనము ప్రమోదము చెందుదుమని వాక్కుందుము. మన జీవితంలో జరగబోయేదే ఇదే. మనం మరణించిన తరువాత ప్రభువుతో మనం మరల ఐక్యమవుతాం. మనల్ని రక్షించిన ప్రభువు మనకు సంతోషాన్ని దయచేస్తాడు. మోక్షానందములో మనల్ని భాగస్థులను చేస్తాడు. ఈ భాగ్యం మన మృతులకు త్వరగా సిద్ధించాలని అందరం ప్రార్థించుదాం. వారి ఆత్మలు శాంతితో విశ్రమించాలని విజ్ఞాపన చేద్దాం. జీవించి ఉన్న మన మధ్య కూడా క్రీస్తు ప్రభుని శాంతి సంతోషాలు నెలకొనాలని అత్యంత ఆశతో విన్నవించుకుందాం. ఈ క్రింది ప్రశ్నలకు నీ బదులేమిటి? మనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మరణించిన వారిలో ఉన్న సద్గుణాలను జ్ఞాపకం చేసుకొని వారికి తగిన గౌరవ మర్యాదలను నీవు కనబరుచుతున్నావా? ఎంతోమంది చనిపోయి ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, లేకుంటే ఒక్కోసారి మన తల్లిదండ్రులు, కుటుంబీకులు, ఇంకా తెలిసిన గురువులు, కానీ స్త్రీలు. వారి సద్గుణాలను జ్ఞాపకం చేసుకొని వారికి తగిన గౌరవ మర్యాదలు కనబరుచుతున్నావా అనేది మొదటి ప్రశ్న. రెండవది, మన మరణించిన అనంతరం
దేవుడు మనకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడని, ఒక వినూత్న ఉనికిని దయచేస్తాడనే నమ్మకం మనలో ఉందా? దాని గురించి మనం ఆలోచిస్తున్నామా లేదా? మూడవది, మనం మృతుల కొరకే కాక ఇంకా ఈ లోకంలో బ్రతికి ఉన్నవారు కూడా దేవుణ్ణి ముఖాముఖిగా చూడడానికని, ప్రభు దర్శనానికి సిద్ధపడి ఉండటానికి మనం ప్రార్థిస్తున్నామా? నాలుగవది, మరణించిన మన సోదరులకు మరణంతో అంతం కావడం లేదని, వారు ప్రభువునందు నూతన జీవితంలో ప్రవేశిస్తున్నారని గ్రహిస్తున్నామా లేదా? ఈ 4 ప్రశ్నలు మనకు ముఖ్యం. ఈరోజు మరణం అనేది మరొక జీవితానికి చేర్చే సాధనం. మరణించడం ద్వారా మనం నశ్వర జీవిత పరిమితులను దాటిపోతున్నాం, అమరత్వంలో ప్రవేశిస్తున్నాం అని పునీత దేశాలిస్ గారు చెప్పారు. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. అందరూ నిలబడదాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన ఇతడు పవిత్రాత్మ వలన గర్భమే కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములో పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును. అట్టి నిత్య జీవమునకు దేవునికి మన మనవులను విన్నవించుకొందము. మన జగద్గురువులు, మన మేత్రాణులు, గురువులు, కన్యాశ్రీల కొరకు ప్రార్థించుదము. దేవుని సేవకులందరూ ఆరోగ్యముగా ఉండాలని ప్రభువు వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆత్మల సంరక్షణకు శ్రీ సభ అభివృద్ధికి తోడ్పడాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పుణ్య జీవితము కొరకు ఈ లోకము మనకు శాశ్వతము కాదని గుర్తెరిగి శాశ్వత ఆనందమైన పరలోకములో మరి యొక్క జీవితము ఉన్నదని విశ్వసిస్తూ మనకై సిద్ధపరచబడిన నిత్య జీవిత భాగ్యమును పొందుటకు తగిన పుణ్య జీవిత విధానము నేర్పించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరమోపదించిన దైవ సేవకుల కొరకు మనలను కథోలిక శ్రీసభ విశ్వాసములో నడిపించి పరమోపదించిన బటిస్టా పీఠాధిపతులను, డొమినిక్ గ్రాసీ పీఠాధిపతులను, జోసెఫ్ తుమ్మా పీఠాధిపతులను, మారంపూడి జోజీ పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను దేవునికి సమర్పిద్దాం. ఈ సేవకుల ఆత్మలు దేవుని యందు నిత్య విశ్రాంతిని పొంది మన కొరకు ప్రార్థించే భాగ్యమును ప్రసాదించమని అందరూ
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన పూర్వీకుల ఆత్మల కొరకు ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి కుటుంబంలో మరణించిన వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, మరణించిన మన పూర్వీకులకు పాప మన్నింపు దయచేసి వారి ఆత్మలకు ప్రభు దర్శన భాగ్యం ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దిక్కులేని ఆత్మల కొరకు, తమ ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించ ఎవరూ లేని అనాథ ఆత్మల కొరకు ప్రార్థించుదము. ప్రభువు తన యొక్క అనంత కరుణను, శాశ్వతమైన ప్రేమను బట్టి దిక్కులేని ఆత్మలకు పరలోక ప్రవేశ భాగ్యము మొసగుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, పునరుత్థానమును జీవమును మీరే మాకు సత్యమును జీవమును మార్గమునై ఉన్నారు. మీ అందే మాకు నిత్య జీవము కలదు. ఈ దినము మీ బిడ్డలు చేసిన మనవులను ఆలకింపుడు, తద్వారా మీ సహాయమును అందించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. శ్రీకును మా స్వామి చిన్ని కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరా పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరా పేద కానుక. ఇది ఆబేలు ఆత్మ కానుక, ఇది ఆబేలు ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేతులు మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ. చేతులు మా స్వామి చిన్ని కానుక. ఇదిగో శరీరం చిన్న కానుక, ఇదిగో శరీరం చిన్న కానుక. ఇదిగో పూజ నైవేద్య కానుక.
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుట్ల ప్రార్థించండి. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనుల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో అంగీకరింపుము. తద్వారా మరణించిన నీ విశ్వాసులు ప్రేమమయుడైన నీ కుమారుడి మహిమలో భాగస్థులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. ప్రభువా, నీ విశ్వాసులకు జీవితం మారుచున్నదే గాని నాశనమగుట లేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, Sanctus, Sanctus, Sanctus Dominus Deus Sabaoth, pleni sunt celi et terra, gloria tua. Hosanna in excelsis, benedictus qui venit in nomine Domini. Hosanna in excelsis. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతము శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ, ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్రచే నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ, మరి ముఖ్యముగా మా విజయవాడ మేత్రాసనములో పాలించి మరణించినటువంటి పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, విశ్వాసులు, దిక్కులేని ఆత్మలు ఈనాడు పూజ పెట్టించుకుంటున్నట్టు వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమని వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మెరడను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఈరోజు స్తుతిగీతం చదివిన స్తుతిగీతంలో మనం ఒక చక్కని సందేశాన్ని విన్నాం. మరణం తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. ఓ ప్రభువా, నీ విశ్వాసులకు జీవితం మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుతున్నాము అని మన విశ్వాసాన్ని మనందరం ప్రకటించాం ఈరోజు. అందుకని మరణం అంటే మనకు భయం ఉండకూడదు. మరణం తర్వాత మనం క్రీస్తుతో ఐక్యమైపోతాం, క్రీస్తుతో ఉంటాం, దేవునితో ఉంటాం అనే సత్యాన్ని మనం దృఢంగా నమ్మాలి. అప్పుడే మన జీవితంలో కూడా మనకి ఫలసిద్ధి దొరుకుతుంది. లేకుంటే భయంగా ఉంటాం. అదేవిధంగా ఇటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మనం చేపట్టలేం. అందుకని ఈరోజు మరణించిన వారిని గురించి స్మరించుకున్నప్పుడు వాళ్ళందరూ మరణించినా సరే మన ఆత్మల్లో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళందరూ జీవించాలి, మన ఆత్మల్లో, మన హృదయాల్లో జీవించాలి. వాళ్ళు మన హృదయాల్లో చనిపోతే అది భరించరాని విషయం. అది వాళ్ళు మన హృదయాల్లో జీవించాలి. ఎందుకంటే మనం చదివిందనమాట, పరలోకపు నిత్య నివాసాన్ని పొందగలుగుతున్నాం. ఇటువంటి నమ్మకంతో ఈరోజు మనం ప్రభువుని చెప్పిన ప్రార్థనను ప్రార్థించుదాం. అందరం చెబుదాం పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. Sempiterna
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి సప్రసాదము తరచుగా స్వీకరిస్తున్నటువంటి వారు మాత్రమే, అనగా కథోలికులు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం.
Lux eterna, lucea Deis Domine, cum sanctis tuis in eterno, quia pius est, lux eterna, lucea Deis Domine, cum sanctis tuis in eterno, quia pius est, requiem aeternam donae eis Domine, et lux perpetua luceat eis, cum sanctis tuis in eterno, quia pius est, lux eterna, luceat Deis Domine, cum sanctis tuis in eterno, quia pius est. De profundis clamaviat te Domine, Domine exaudi vocem mea, cum sanctis tuis in eterno, quia pius est, lux eterna, lucea Deis Domine, cum sanctis tuis in eterno, quia pius est. క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయగలగించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి, నీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మెడబాయనట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించును గాక. ఆమేన్. సకల మృతుల సంస్మరణ రోజున మన విజయవాడ పీఠములో సువార్తను ప్రకటించి మరణించిన పీఠాధిపతులు, గురువులు, దైవాంకితులు, ఉపదేశులు మరియు సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని దివ్యబలి పూజను సమర్పించిన మన పీఠాధిపతులు, మహా ఘనత వహించినటువంటి తెరదూరు జోసెఫ్ రాజారావు గారికి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి దివ్యబలి పూజలో పాల్గొని పూజలు సమర్పించినటువంటి గురువులకు ధన్యవాదాలు. ఈనాటి దివ్యబలి పూజలో పాటలు పాడినటువంటి ఫాదర్ కొలకాని మరీన స్వామి, బాలసం ఫాదర్ గారు, కోయర్ మాస్టర్ బాలసం మాస్టర్ గారికి,
కోయర్ బృందం వారికి దేవుని పేరిట దీవెనలు. ఇక్కడ ఈ సమాధుల ప్రాంగణంలో ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి సమాధుల కమిటీ వారికి, కౌన్సిల్ సభ్యులకు, వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీరు బిషప్ గారు పూజ ప్రారంభించిన తర్వాత ప్రసంగం చెప్పేటప్పుడు గత సంవత్సరాలలాగా అటు ఇటు వెళ్లకుండా చాలా నిశ్శబ్దంగా ప్రసంగాన్ని మీరందరూ కూడా వచ్చినందులకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజానంతరము మన పీఠాధిపతులు అదేవిధంగా గురువులు సమాధులను ఆశీర్వదిస్తారు కనుక మీ బంధువులు కానీ వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి నిలబడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దివ్య కుమారుడైన యేసుక్రీస్తుని మరణమును ఉత్థానమును ఈ పాస్కా పరమరహస్యములో కొనియాడితిమి. నిన్ను సేవించి మృతి చెందిన విశ్వాసుల కొరకు నిర్వహించిన ఈ పవిత్ర కార్యము వారిని శాంతి కాంతుల నిలయమైన పరలోకపు నివాసముకు చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండురుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివరి అందరూ ఆమేన్ అని సమాధానం ఇవ్వండి. సకల విధములైన ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మానవుని అత్యంత ప్రేమతో సృజించెను. తన జనితైక సుతులైన క్రీస్తు ప్రభుని ఉత్థానమును విశ్వసించు మీకు శరీర ఉత్థానం కలదను నమ్మకమును దయచేయునుగాక. దేవుడు జీవించి ఉన్న మనకు పాపక్షమాపణమును మరణించిన వారికి శాంతి కాంతులతో నిండిన తావులో స్థానమును దయచేయునుగాక. క్రీస్తు మృతులలో నుండి లేచినని విశ్వసించు మనము అతనితో ఎల్లప్పుడూ సంతోషముగా జీవింతుముగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగివై సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఒక విశ్వాస సంఘంగా పునరుత్థానం కలదు కాబట్టి మరణించిన వారు వెళ్ళిపోలేదు. ఒకరోజు మళ్ళీ వాళ్ళని తిరిగి కలుసుకుంటామనే నమ్మకం మనలో దృఢంగా ఏర్పడాలని ఈరోజు మనం ఈ పూజను నెరవేర్చాం. ఆ విధంగానే చనిపోయిన విశ్వాసులందరినీ, మన బంధుమిత్రులను వాళ్ళ కోసం ప్రార్థన చేయటం అది మన బాధ్యత. అదేవిధంగా వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తుకు తెచ్చుకొని వాళ్ళు ఇప్పుడు చిరస్మరణీయంగా మన మనసుల్లో వాళ్ళని ఉంచుకోవడం కూడా అది ముఖ్యమైన కారణం. ఆ విధంగా మనతో ఉన్నవాళ్ళు, వాళ్ళతో మనం జీవించాం, వాళ్ళందరినీ మననం చేసుకుంటూ వాళ్ళను ఒక పెద్ద జ్ఞాపకంగా మనం మన జీవితంలో వాళ్ళు నిలుపుకుంటూ ఉండాలి. అదే క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవ విశ్వాసంలో ఎటువంటి నిరాశ ఉండదు. మనకు నిరాశ లేదు, నిస్పృహ లేదు, ఏమీ లేదు. మనమంతా నమ్మకంతో బ్రతుకుతాం మనం. అందుకే అటువంటి దృఢమైన నమ్మకం మనందరికీ ఇంకోసారి ప్రభు ఈరోజు దయచేయాలని ప్రార్థిస్తూ సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. వందనములు.